కాంగ్రెస్ పాలనలో ప్రజా వైద్యం పడకేసింది. బీఆర్ఎస్ పాలనలో అరుదైన శస్త్రచికిత్సలు సైతం చేసిన గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో మైనర్ సర్జరీలు తప్ప మేజర్ ఆపరేషన్ల మాటే లేదు. వైద్యం కోసం వస్తున్న నిరుపేద పేషెంట్లకు కనీసం మందులు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరాయి. రేవంత్ సర్కార్ మెడికల్, సర్జికల్ ఇంప్లాంట్స్ సప్లయర్లకు ఇవ్వాల్సిన బిల్లులు భారీగా పెరగటం వల్లే ఈ కొరత ఏర్పడుతోంది. ప్రభుత్వం హెల్త్ వీక్ పేరిట సంబరాలకు చేస్తున్న నేపథ్యంలో ట్విన్ సిటీస్ మెడిసిన్ సప్లై అధ్యక్షుడు రామచంద్రతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం హెల్త్ వీక్ అని జరుపుతుంది. ఎక్కడ ప్రభుత్వ హాస్పిటల్ చూసినా సరైన మౌలిక సదుపాయాలు లేక అటు సర్జికల్ కొరత కానీ అటు మందుల కొరత కానీ ఇప్పటికే ఉందంటూ కూడా ఎక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా పేషెంట్లు కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు నిలోఫర్ కానీ, గాంధీ కానీ, ఉస్మానియా మెడికల్ హాస్పిటల్ కానీ ఇక్కడ ప్రతి దగ్గర కూడా విపరీతమైన సర్జికల్ డిస్పెన్సరీ కొరత ఉందంటూ కూడా ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో ట్విన్ సిటీస్ సప్లైకి సంబంధించిన అధ్యక్షులు రామచంద్ర గారు ఉన్నారు, మెడిసిన్ సప్లై అధ్యక్షులు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మొత్తం ఇంతవరకు రావాల్సిన బిల్ ఎంత సార్? వాళ్ళు ఎంత రిలీజ్ చేశారు సార్? ఇప్పుడు మొన్న ఒక 60 కోట్లు రిలీజ్ చేశారండి మొత్తం తెలంగాణ. అది కూడా మెడిసిన్స్కే, సర్జికల్ ఇంకా రాలేదు, డయాగ్నోస్టిక్స్ రాలేదండి. అది యాక్చువల్గా ఏంటంటే టీజీఎంఎస్ఐడిసి వాళ్ళు 80% ప్రొక్యూర్ చేస్తారు. తక్కిన బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ హాస్పిటల్స్ 20% డీసెంట్రలైజ్డ్ బడ్జెట్ అది 2022 నుంచి రాలేదండి. ఇది మీ పత్రికాముఖంగా మీరు రాయడం, మేము మీ సీఎం గారికి వినతి పత్రాలు ఇచ్చుకుని మినిస్టర్ గారికి అందరికీ ఇస్తే ఈ సంవత్సరం మాత్రం ఒక 4 క్వార్టర్లు ఇచ్చారండి. ఏది మెడికల్ బడ్జెట్, సర్జికల్ బడ్జెట్ 2 క్వార్టర్లు ఇచ్చాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు టీజీఎంఎస్ఐడిసిలో ప్రతి నెల 50 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. అయితే వాళ్ళ దగ్గర 22 నుంచి పాత పెండింగ్స్ చాలా ఉండి వాళ్ళ దగ్గర కూడా సప్లైస్ సరిగా రావట్లేదు. ఇప్పుడు నిన్న నాకు రీసెంట్గా గాంధీ హాస్పిటల్ నుంచి ఒక ఆర్డర్ కూడా ఇచ్చారు, ఏంది గ్లౌజుల కోసం. సర్జికల్ గ్లౌజులు టీజీఎంఎస్ఐడిసిలో ఆర్డర్లు ఇచ్చారంటే ఇంతవరకు ఎవరు సప్లై చేయలేదు. వీళ్ళు ఎమర్జెన్సీకి మాకు ఇస్తున్నారు. 2025 జనవరి నుంచి మాకు ఆరోగ్యశ్రీ కూడా రావట్లేదండి ఒక్క పైసా. దాంట్లో ఏంటంటే మాకు ఈ కార్డియాలజీ స్టెంట్లు కానివ్వండి, కార్డియోథెరాసిక్ హార్ట్ వాల్స్ కానివ్వండి, ప్లస్ ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్, స్పైన్ ఇంప్లాంట్స్, ప్లాస్టిక్ సర్జరీవి అండ్ యూరాలజీ డిస్పోజబుల్స్ ఉంటాయి, అండ్ నెఫ్రాలజీ అంటే డయాలసిస్కి సంబంధించినవి, అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అన్ని సూపర్ స్పెషాలిటీస్ అన్ని ఆరోగ్యశ్రీలో చేస్తున్నారు. ఇవి మాకేంటంటే 18 కోట్ల రూపాయలు గాంధీలోనే ఉస్మానియాలో పేరుకుపోయింది. గాంధీలో 9 కోట్ల రూపాయలు ఉంది. మేము అడిగి మేము వేసారు. ఇప్పుడు మేము అన్నీ క్లోజ్ చేసామండి. అది ఆల్రెడీ మేము లెటర్లు కూడా ఇచ్చాము, డిఎంఈకి అందరికీ ఇచ్చాము. ఇప్పుడు ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్ ఉస్మానియాలో ఎక్కడ ఇంప్లాంట్స్ సర్జరీస్ అవ్వట్లా, ఏదో చిన్న సర్జరీస్ చేసుకుంటున్నారు. బడ్జెట్ పెట్టినప్పుడు కూడా వైద్య శాఖకు ప్రాధాన్యత ఇచ్చామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కూడా మీకు ఎలాంటి బిల్లులు పూర్తిగా క్లియర్ చేయలేకపోయారా? లేదండి, వాళ్ళు ఇచ్చింది ఏంటంటే క్వార్టర్లీ బడ్జెట్. యాక్చువల్గా ఇంకా 10 క్వార్టర్ల బడ్జెట్ ఇంకా పెండింగ్ ఉందండి. ఈ సంవత్సరం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2025లో మేము అడిగి మీ పత్రికాముఖంగా మేము లాస్ట్ టైం కూడా చెప్పిన తర్వాత 4 క్వార్టర్లు అయితే డ్రగ్స్కి ఇచ్చారండి, మెడిసిన్స్కి. సర్జికల్స్కి 2 క్వార్టర్లు ఇచ్చారు. సో అది ఏంటంటే అది పేరుకుపోయినాయి, ఆల్రెడీ కోట్ల రూపాయలు పేరుకుపోయినాయి. ఇప్పుడు మాకు కూడా ఏంటంటే సార్ ఒక స్టేజ్ వరకే మేము సప్లై చేయగలుగుతాం, తర్వాత మేము చేయలేము. సీఎం రిలీఫ్ ఫండ్లో మాకు ఏంటంటే ఉస్మానియాలో మాకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో మేము డిస్పోజబుల్స్ అవన్నీ ఇస్తాం. అదంతా 4 లక్షలు 5 లక్షల రూపాయలు ఎంత ఇదవుతుంది. అది కూడా దగ్గర 1 కోటి రూపాయల పైన పెండింగ్స్ ఉన్నాయండి. అవి అడిగి మేము బేజారైతే అది కూడా మానేస్తున్నాం. ఇంకేంటంటే ఆ డాక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే నామినల్గా మేము రిలీజ్ చేస్తున్నామండి. ఈఎస్ఐ ఎంత పెండింగ్ ఉన్నాయి సార్? ఈఎస్ఐలో దగ్గర మాకు ఇది యాక్చువల్గా ఏంటంటే సార్ ప్రతి సంవత్సరం వాళ్ళకి 320 కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి, కార్పొరేషన్ నుంచి వస్తుందండి. గత 2022 నుంచి ఇది 24 నుంచి పెండింగ్స్ ఉన్నాయండి మాకు. మేము ఏది మన మినిస్టర్ గారికి, సెక్రటరీ గారికి ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా ఎక్కడ అవ్వకపోతే మేము సీఎం కానీ ప్రైమ్ మినిస్టర్కి రాసామండి. అక్కడి నుంచి వాళ్ళు లెటర్ పంపిస్తే అప్పుడు బడ్జెట్ రిలీజ్ చేశారు. ఇప్పటికీ 2024 నుంచి మాకు దగ్గర 5.5 కోట్ల రూపాయలు సర్జికల్ రిలీజ్ చేయలేదండి. ఇప్పటికీ అక్కడ హాస్పిటల్స్లో ఎక్కడ సర్జరీస్ కూడా సరిగ్గా చేయట్లేదండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం తెలియజేస్తారు, వాళ్ళని ఏం అడుగుతారు సార్? మేము అడిగేది ఏంటంటే ఒకటే, రాష్ట్ర ప్రభుత్వానికి మీరు టైంకి మాకు డబ్బులు ఇస్తే మేము సామాన్ సప్లై చేసాం, పేషెంట్ సఫర్ అవ్వద్దని ఇంతకాలం చేసాం సార్. 2022 నుంచి సప్లై చేసుకుంటూ మా అవుట్ స్టాండింగ్స్ విపరీతంగా పెరిగిపోయి మేము విన్నవించి మేము ఆపేసాం సార్. ఇప్పటికీ స్టిల్ మీకు ఇప్పుడు కావాలంటే గాంధీలోకి వెళ్ళండి, ఉస్మానియాకి వెళ్ళండి, ఎక్కడ ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్ ఎక్కడ మేము సప్లై చేయట్లేదు, స్పైన్ ఇంప్లాంట్స్ సప్లై చేయట్లేదు, కార్డియాలజీ కొన్ని సప్లై చేయట్లేదు. అవి మేజర్ సప్లైస్ ఎక్కడా లేవు సార్. చిన్న ఆపరేషన్స్ చేసుకుంటున్నారు అంతే.
మేజర్ అంతా అక్కడ ఇంకా వెయిటింగ్లోనే ఉన్నారు పేషెంట్లు. మనతోని ట్విన్ సిటీకి సంబంధించిన మెడిసిన్ సప్లై అధ్యక్షులు కూడా మాట్లాడారు. ఇప్పటికే TGMSIDC కింద మరి అటు ఆరోగ్యశ్రీ బకాయిలు మరి అటు ESI బకాయిలు కూడా ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. ఇవి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ వీక్ అని జరుపుతున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పటికీ సరైన వసతులు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. డిస్పెన్సరీ అంటే సర్జికల్ డిస్పెన్సరీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా లేదు. కానీ ఏ విధంగా హెల్త్ వీక్ జరుపుతారంటూ కూడా ఇప్పటికే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.